ఆయన నిస్సహాయత, అస్తవ్యస్త కుటుంబ ఆర్థిక స్థితి, అకస్మాత్తుగా సంభవించిన అవిక్తనం ఇవి ఆయన ప్రార్థనా జీవితానికి, భక్తి జీవితానికి ఆటంకం కల్పించడానికి విఫలయత్నం చేశాయి. బెతెస్దా కోనేరు అనుభవం నుండి ఆయన స్వస్థత సేవా పరిచర్యగా పరివర్తన చెంది సరిహద్దులే లేని విశాలతకు విస్తరించి గెత్సెమనే తోట అంతటి శ్రేష్టతో విస్తరించింది. వేలాది ప్రజల ఆధ్యాత్మిక భౌతిక అవసరాలు తీర్చగల క్రీస్తు ప్రేమకు సజీవ సాక్ష్యంగా, ఎందరో అభాగ్యుల కన్నీరు తుడువగల ఆత్మీయ స్పర్శగా, క్రీస్తు రాజ్యస్థాపనలో జ్వలిస్తూ సాగుతున్న నిశ్శబ్ద సేవా తరంగం డాక్టర్ పాల్సన్ రాజ్ సంగాల. వరంగల్ జిల్లా భీమారంపల్లి నుండి పిలువబడిన క్రీస్తు పరిమళం దేవదాస్ దంపతుల ప్రథమ సంతానం డాక్టర్ పాల్సన్ సంగాల. ప్రభుని కొరకు అనేక కోణాలలో దూసుకుపోతున్న బలవంతుని చేతిలోని బాణం డాక్టర్ పాల్సన్ రాజ్ సంగాల. వీరి నమ్మకమైన పరిచర్యను గుర్తించి ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ వారు డాక్టర్ ఆఫ్ డివినిటీ ఇచ్చి గౌరవించారు. అదే స్ఫూర్తితో ఆరాధన అవార్డుతో సత్కరించాలని ఆశిస్తూ డాక్టర్ పాల్సన్ రాజ్ సంగాల గారిని అవార్డు స్వీకరించవలసిందిగా కోరుచున్నాను.